విశాఖకు చేరిన కంటైనర్ తీరంలో ప్రకంపనలు రేపుతోంది. సిబిఐ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు. కంటైనర్లోని కొకైన్ నిల్వలను సిబిఐ జడ్జి పరిశీలించారు. జడ్జి సమక్షంలో కంటైనర్లోని 1000 బ్యాగుల నుంచి పౌడర్ నమూనాలు సేకరించారు. వీటిని సిఎఫ్ఎస్ఎల్కు తరలించి కేజీ ఈస్ట్లో డ్రగ్స్ పరిమాణం ఎంత ఉందనేది నిర్ధారణ చేయనున్నారు. దీనికి 2 వారాలు పడుతుందని సిబిఐ అధికారులు చెబుతున్నారు. పలు దఫాలుగా డ్రగ్ డిటెన్షన్ పరీక్షలు నిర్వహించిన సిబిఐ అధికారులు కొకైన్, హెరాయిన్ సహా 100 మాదక ద్రవ్యాల ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. బ్రెజిల్లో ఆర్డర్ బుక్ చేసిన ఏజెన్సీ వివరాలు, సంప్రదించిన సమయంలో ఫోన్ కాల్ డేటా, నగదు లావాదేవీలపైన ఆరా తీసినట్లు సమాచారం. అక్రమార్కులు విశాఖ పోర్టునే ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉంది. అక్కడ నౌకల్లోకి ఎక్కించే కంటైనర్లలో కొన్నింటిని మాత్రమే ర్యాండమ్గా తనిఖీ చేస్తారు. అనుమానం వస్తేనే మొత్తం తనిఖీ చేస్తారు. స్కానింగ్ సైతం ఇటీవలే మొదలుపెట్టారు. ఈ కారణాలతోనే విశాఖ పోర్టును కొందరు అక్రమార్కులు ఎగుమతి దిగుమతులకు ఎంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాలు కలిగిన 25,000 కిలోల ఈస్ట్ పొడిని ధైర్యంగా పంపారని భావిస్తున్నారు. డ్రైడ్ ఈస్ట్లో నిషేధిత డ్రగ్స్ అవక్షేపాలు ఉండాలంటే ఖచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించాలని నిపుణులు చెబుతున్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రైడ్ ఈస్ట్లో కొకైన్ వంటి డ్రగ్స్ పెట్టి రవాణా చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ నాట్కో పరీక్షల్లో గుర్తించిన 6 డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమైనవని, ఇవి తీసుకుంటే శరీరంలోని నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.